హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు అన్బాక్సింగ్ వీడియో చూసారు కదండి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ డ్రిప్ ఎక్లిమేషను అసలు ఏంటి, డ్రిప్ ఎక్లిమేషన్ కానీ ఎక్లిమేషన్ కానీ అసలు ప్రొసీజర్ ఏంటి, అసలు ఎలా చేస్తారని ఈ వీడియోలో చూపిస్తానండి క్లియర్గా. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను, స్లోగానే చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ అసలు ఎక్లిమేషన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా సరే మనం ఫిషెస్ని తీసుకొచ్చినప్పుడు ఎక్లిమేట్ చేయాలి అంటే ఏంటంటే, మనము మన ఇంట్లో ఉన్న మనం మిక్స్ చేసిన వాటర్ను వాళ్ళు పంపించిన, మనకు సెల్లర్ ఎవడైతే ఉంటాడో వాడు పంపిస్తారు కదా, వాళ్ళు పంపించిన వాటర్ అంటే ఈ ప్యాకెట్లో ఉన్న వాటర్ పారామీటర్స్ వేరుగా ఉంటాయి. ఇది నా ఇంట్లో వాటర్, ఇది ప్యాకెట్లో వాటర్, వాళ్ళు పంపించిన వాటర్. ఈ రెండిటి పారామీటర్స్ వేరువేరండి. ఈ రెండిటి పారామీటర్స్ టెంపరేచరు వీటిని మ్యాచ్ చేయటమే ఎక్లిమేషన్. దాన్ని ఎక్లిమేషన్ అంటాం. ఎక్లిమేషన్ చేయకపోతే ఏమవుతుంది అంటే, పారామీటర్స్లో డిఫరెన్స్ ఉన్నట్లయితే, రెండు పారామీటర్స్లో డిఫరెన్స్ ఉన్నట్లయితే మనకు ఏమవుతుందంటే ఫిషెస్కి ఖచ్చితంగా స్ట్రెస్కి గురవుతాయండి. వన్స్ స్ట్రెస్కి గురయ్యంటే దానికి రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకు స్ట్రెస్ రాగానే కొన్నిటిలో ఆటోమేటిక్గా స్ట్రోక్ వస్తుందండి. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇమీడియట్గా చనిపోతాయి. ఓకే, వీటిని ఎలిమినేట్ చేయడం కోసము మనము ఎక్లిమేషన్ అనేది చేస్తాం. ఓకే, ఇక్కడ ఎక్లిమేషన్ వచ్చేసరికి మనం ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఎక్లిమేషన్ అంటే ఫిష్కి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇస్తున్నట్టు, అలవాటు అవ్వడానికి, ఆ వాటర్ నుంచి ఈ వాటర్ షిఫ్ట్ చేసినప్పుడు అలవాటు అవ్వడానికి టైం ఇస్తున్నట్టు. ఇది ఎక్లిమేషన్ యొక్క ప్రొసీజర్. ఓకే, నేను ఇప్పుడు చేస్తున్న వీడియో ఈవినింగ్ అయిందండి, లైట్ బాగా తక్కువగా ఉంటుంది, కానీ మీకు సబ్జెక్ట్ అయితే అర్థమవుతుంది, క్లియర్గా చూడండి. ఓకే, డ్రిప్ ఎక్లిమేషన్ అనేది మనం మేజర్గా సాల్ట్ వాటర్ ఫిషెస్లో ఎందుకు చేస్తాము అంటే, పీహెచ్ని మ్యాచ్ చేయడానికి, టెంపరేచర్ మ్యాచ్ చేయడానికి, స్పెసిఫిక్ గ్రావిటీ మ్యాచ్ చేయడానికి. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఉప్పు యొక్క సాంద్రత, సేమ్ చెప్పాలంటే శాలినిటీ, ఈ మూడింటిని మ్యాచ్ చేయడం కోసం చేస్తాం. టెంపరేచర్ ఎక్లిమేట్ అన్నిటిలో కంపల్సరీ, అది ఫ్రెష్ వాటర్లోనూ మెరైన్లో ఏదైనా సరే, మామూలు వాటర్లో అన్నిటిలో కంపల్సరీ. పీహెచ్ అనేది మనం మ్యాచ్ చేయలేము, సడన్గా ఇమీడియట్గా తీసుకొచ్చి పీహెచ్ రైజ్ చేయాలంటే కుదరదు. కాబట్టి టెంపరేచర్ ఎక్లిమేషన్ ఒకటను, రెండోది వాటర్ ఎక్లిమేషన్. అంటే వాటర్ ఎక్లిమేషన్ అంటే శాలినిటీ ఎక్లిమేషన్ అనేది, అదే శాలినిటీ మ్యాచ్ చేయడం అనేది చూసుకోవాలి. ఆ మ్యాచింగ్ ఎలా చేస్తాము ఏంటనేది నేను ఇందులో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది ఫిషెస్ అండి. ఒకవేళ ఇన్వర్ట్స్ ఉన్నాయనుకోండి, ఇన్వర్ట్స్ అంటే ఏంటి, స్నైల్స్, క్రాబ్స్, కోచెస్, ష్రింప్స్ ఇలాంటివి ఏమైనా అనుకోండి, ఇవి ఇంకా సెన్సిటివ్. వీటిని ఎక్లిమేషన్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకే, ఎక్లిమేషన్ అనేది చాలా క్రూషియల్, కంపల్సరీగా చేయాలి. కోరల్స్కి అయితే కాదండి, కోరల్స్ ప్రొసీజర్ వేరు. నేను కోరల్స్ గురించి ఈ వీడియోలో ఏమీ చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ ఎక్లిమేషన్ అనేది కామనే. డ్రిప్ ఎక్లిమేషన్ అనేది చేయాలంటారా, బిగినర్స్కి ఇది కన్ఫ్యూజన్ అండి. ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది. చాలామంది డ్రిప్ ఎక్లిమేషన్ వల్ల ఫిషెస్ చనిపోతాయని కూడా చెప్తారు. నేను ఎందుకు ఏంటి అనేది రీజన్ ఈ వీడియోలోనే చెప్తాను, చూడండి. మామూలుగా ఒకవేళ మీ ఇంటి దగ్గర ఒక 4-5 గంటల్లోనే దగ్గర షాప్ ఒకటి ఉంది, 3-4 అవర్స్లో రీచ్ అయ్యి కొనుక్కొని వచ్చి ఇంటికి కూడా రాగలరు అనుకోండి. అట్లాంటప్పుడు ఖచ్చితంగా డ్రిప్ ఎక్లిమేషన్, టెంపరేచర్ ఎక్లిమేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఆన్లైన్లో కానీ లేదా వేరే ఊర్లో కానీ కొన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగోండి ఈ బ్యాగ్లో ఆక్సిజన్ ఫిల్ చేసేసి, మనకు ప్యూర్ ఆక్సిజన్ ట్యాంక్లోంచి ఆక్సిజన్ ఫిల్ చేసేసి, కింద వాటర్ పోసి అందులో ఫిష్ పెట్టి, తర్వాత ఆక్సిజన్ ఫిల్ చేసి కవర్ని టైట్గా సీల్ చేసి పంపిస్తారు. షిప్పింగ్కి మనకు వచ్చేసి ఎన్ని రోజులు పడుతుందనేది మనం చెప్పలేం. 1 డే, 2 డే, 3 డే, 5 డే, మ్యాక్సిమం 1 వీక్ కూడా పడుతుంది. ఓకే, ఇలా వచ్చిన ఫిషెస్లో మనకు డ్రిప్ ఎక్లిమేషన్ చేయాలా లేదా అనేది ముఖ్యం. ఇలా వచ్చిన ఫిషెస్లో డ్రిప్ ఎక్లిమేట్ చేయాలన్నదే ముఖ్యం. ఇప్పుడు లాంగ్ జర్నీ నుంచి వచ్చే ఫిషెస్ ఏంటంటే, లోపల ఆక్సిజన్ ఉంటుంది కదండి, సర్వైవ్ అవ్వడం కోసము మన ఇంటికి రీచ్ అయ్యే వరకు ఆక్సిజన్ ఉంటుంది. ఈ జర్నీలో అవి ఖచ్చితంగా అంటే బాత్రూమ్ కూర్చుంటాయి కదా, అమోనియా ఫామ్ అవుతుంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఈ బ్యాగ్లో ఇప్పుడు అమోనియా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా సీల్ అయింది, ఆక్సిజన్ కూడా సీల్ అయింది. ఈ 3 ఉన్నాయండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనందరికీ తెలుసు అమోనియా అనేది ఫిషెస్కి టాక్సిక్, వాటి గిల్స్ని పాడు చేస్తుంది. ఓకే, కానీ లోపల మనకు CO2 ఉంది. ఓకే, CO2 ఉంది. CO2 ఉన్నంత వరకు, CO2 ఈ బ్యాగ్లో ఉన్నంత వరకు మనకు pH అనేది తక్కువగా ఉంటుందండి. pH అనేది తక్కువగా ఉంటుంది. pH తక్కువగా ఉంటుంది అంటే ఆక్సిజన్ అనేది నాన్ టాక్సిక్ ఫామ్లో ఉంటుంది. ఆక్సిజన్ అంటున్నాను, అమోనియా నాన్ టాక్సిక్ ఫామ్లో ఉంటుంది. అమోనియా 2 రకాలుగా ఉంటుందండి, ఒకటి టాక్సిక్ ఫాము, రెండోది నాన్ టాక్సిక్ ఫామ్. ఈ బ్యాగ్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అంటే, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు pH వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. pH వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు ఆ అమోనియా అనేది నాన్ టాక్సిక్ ఫామ్, అంటే ఫిషెస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు బ్యాగ్ ఓపెన్ చేశారు అంటే, బ్యాగ్ ఓపెన్ చేసిన వెమ్మటే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు వెళ్తుంది, అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం లోపల ఉన్న వాటర్ టచ్ అవుతుంది.
వన్స్ వాటర్కి టచ్ అయింది అంటే లోపల ఉన్న అమోనియా ఇమీడియట్గా 4 రెట్ల నుంచి 6 రెట్లకి రైజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం. అంతేకాకుండా అది నాన్ టాక్సిక్ ఫామ్ నుంచి టాక్సిక్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు బ్యాగ్ ఓపెన్ చేయనంత వరకు ఏం పర్లేదు. బ్యాగ్ ఓపెన్ చేశారా, అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్, గాలిలో ఉన్న ఆక్సిజన్ దానికి టచ్ అయిందా, వాటర్కి టచ్ అయిందా, లోపల పీహెచ్ అనేది పెరుగుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోయిందంటే పీహెచ్ పెరుగుతుంది. పీహెచ్ పెరిగింది అంటే మాత్రం అమోనియా లెవెల్స్ పెరుగుతాయి. అమోనియా లెవెల్స్ పెరగటమే కాదు, అమోనియా నాన్ టాక్సిక్ ఫామ్లో ఉంది. ఇబ్బంది లేని అమోనియా కాస్త ఇబ్బందికరమైన అమోనియా కింద మారుతుంది. అట్లాంటప్పుడు వీలైనంత తొందరగా ఆ ఫిషెస్ని తీసి వేరే ఎన్విరాన్మెంట్లో మూవ్ చేయాలి. కానీ మనం టెంపరేచర్ రెగ్యులేట్ అంటే చేయగలం, వాటర్ రెగ్యులేట్ చేయలేం కదా. ఓకే, ఇలాంటప్పుడు మనం డ్రిప్ రెగ్యులేషన్ ఫాలో అవ్వకూడదు. ఇలాంటప్పుడు ఫాలో అవ్వకూడదు. దీనికి మనం ఏం చేయాలి అంటే, మనకి ఇప్పుడు మామూలుగా ఇది పంపించేటప్పుడే ఎక్కువ టైం పడుతుంది. అంటే 48 అవర్స్ అండి. 48 అవర్స్ లోపు అయితే డ్రిప్ రెగ్యులేషన్ ఫాలో అవ్వండి. 48 అవర్స్ తర్వాత డ్రిప్ రెగ్యులేట్ ఫాలో అవ్వటం అనేది అంత సేఫ్ కాదని నా ఉద్దేశము. మీరు ఎక్కడైనా నెట్లో కొట్టి కూడా చూసుకోండి, సేఫ్ కాదని నా ఉద్దేశము. 48 అవర్స్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు పంపించేటప్పుడే వెండర్ని ఒక చిన్న వాటర్ ప్యాకెట్ని ఇందులో పెట్టి పంపించమనండి. అంటే వాడి దగ్గర ఉన్న వాటర్ ఏదైనా సరే ప్యాకెట్ని పెట్టి పంపించమని చెప్పండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ వాటర్ని మనం చెక్ చేసుకోవచ్చు శాలినిటీ ఎంత ఉంది అని ఇంట్లో. వన్స్ శాలినిటీ చెక్ చేసిన తర్వాత, ఇప్పుడు వాడి శాలినిటీ వచ్చేసరికి 1.023 ఉంది. నా వాటర్ శాలినిటీ వచ్చేసరికి 1.020 ఉంది. అప్పుడు ఏంటి, నేను శాలినిటీ పెంచాలా అంటే ఇందులో ఉప్పు ఎక్కువ కలవాలి. సడన్గా అప్పుడప్పుడు తీసుకొచ్చి ఉప్పు కలపడం అనేది అనవసరం అండి, అది తప్పు కూడా. అలా చేయటం ఇన్స్టెంట్ అనేది ఇందులో కుదరదు. మీరు ఏం చేయాలంటే, శాలినిటీ ఎక్కువ ఉన్న వాటర్ 1 లీటరు, శాలినిటీ తక్కువ ఉన్న వాటర్ 1 లీటరు ముందే కలిపి పెట్టుకోవాలి కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే, ఉప్పు ఉన్న వాటర్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేయడం వల్ల శాలినిటీ అనేది రెండింటిని సమానంగా తీసుకురావచ్చు. ±0.00 అనండి. అంటే వాడిది 1.023 ఉంటే మనది 1.024 లేదా 1.022 ఉండేటట్టుగా శాలినిటీ చూసుకోవాలి. ఓకే, ఇది సాల్ట్ కలపటం. ఒకవేళ వాడు చేసిన దానికంటే శాలినిటీ మనది ఎక్కువ ఉందనుకోండి, నేను ఇందాక తక్కువ ఉంటే చెప్పాను ఉప్పు నీళ్ళు కలపాలని, ఒకవేళ ఉప్పు ఎక్కువ నీళ్ళు కలపాలని. ఒకవేళ తక్కువ ఉందనుకోండి శాలినిటీ, అప్పుడు ఏం చేయాలి మీరు, మంది తక్కువ ఉన్నప్పుడేమో సాల్ట్ వాటర్ కలపాలండి. మంది తక్కువ ఉన్నప్పుడేమో వాడి వాటర్ ఎక్కువ శాలినిటీ ఉంది, మన వాటర్ తక్కువ శాలినిటీ ఉంది. అప్పుడు మనం సాల్ట్ వాటర్ కలిపి శాలినిటీ మ్యాచ్ చేయడానికి చూస్తాం. ఓకే, ఒకవేళ మన వాటర్లో శాలినిటీ ఎక్కువ ఉంది, ఉప్పు శాతం మన వాటర్లో ఎక్కువ ఉంది, వాడి దాంట్లో తక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెష్ వాటర్ కలుపుతారు. ఫ్రెష్ వాటర్ కలిపేసి మ్యాచ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా శాలినిటీ అనేది మ్యాచ్ అయిపోయింది. pH అనేది మన సెన్సిటివ్ ఫిష్ గురించి మాత్రమే ఆలోచించాలి. మిగతా ఏ ఫిష్కి మీరు ఆలోచించాల్సిన పని లేదు. అది కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ ఫిషెస్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. మిగిలిన ఏ ఫిషెస్కి కూడా మీరు pH గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఓకే, ఆ pH కూడా నేను ఇంతకుముందు చెప్పానండి. మనం ఆల్రెడీ మెరైన్ వాటర్ అన్నిటికీ 7 to 8, 8 to 9 మధ్యలో pH రైజ్ చేసి పెట్టుకుంటామని. ఇవన్నీ మనం వాటర్ ప్రిపరేషన్ ముందే చేసి పెట్టుకుంటాం. అంటే pH అనేది 7 కానీ 8 కానీ పైన ఉంటే మాత్రం ఇంకా అసలు ఫిషెస్కి ఏమీ కాదు, క్లియర్ కట్. ఓకే, కాబట్టి pH గురించి ఆలోచించాల్సిన పనిలే. ఇప్పుడు మనకి ఇంకా టెంపరేచర్ రెగ్యులేషన్ అయిపోయిన తర్వాత అలా వచ్చిన ఫిషెస్ని మన శాలినిటీ మ్యాచ్ చేసుకొని ఇమీడియట్గా తీసి ఇందులో వేసేయచ్చు. ఇమీడియట్గా వాటర్ ఏమి పడుకోకుండా జాగ్రత్తగా తీసి ఇందులో వేయచ్చు. టెంపరేచర్ మ్యాచ్ అయింది కాబట్టి, శాలినిటీ మ్యాచ్ అయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి మనం డ్రిప్ రెగ్యులేషన్ ఎప్పుడు చేస్తాము, డ్రిప్ రెగ్యులేషన్ ఎప్పుడు చేయమని. ఇంకొకటి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది తెలివి తక్కువగా దీన్ని ఓపెన్ చేసేసి ఇందులో ఆక్సిజన్ అయిపోయిందని చెప్పేసి డ్రిప్ రెగ్యులేట్ చేస్తూనే ఎయిర్ స్టోన్ అనేది ఇందులో బ్యాగ్లో పెడతారు. ఓపెన్ చేసిన తర్వాత ఆక్సిజన్ ఫుల్గా ఇస్తారు. సర్ఫేస్ ఎజిటేషన్ అంటే పైన ఉన్న వాటర్ మొత్తం కదులుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదండి డ్రిప్ రెగ్యులేట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదని. అంటే ఇంకా ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరిదండి. నాకు తెలిసినంతవరకు అయితే ఇదే ప్రొసీజరు. ఇదొకటి. డ్రిప్ రెగ్యులేషన్కి ప్రోస్ కోన్స్ రెండు ఉన్నాయండి. అంటే పాజిటివ్ సైడ్ ఉంది, నెగిటివ్ సైడ్ ఉంది. అది మీ ఇష్టం ఎలా ఏంటి అనేది. మీరు ఒకవేళ అంటే వాటర్ వాడు ప్యాకెట్లో పంపిడు కదా అంటే మీరు అక్కడ ఫోన్ చేసి అడిగితే వాడు శాలినిటీ చెప్తాడు. వాడి మీటర్లో వాడు చెక్ చేసిన శాలినిటీకి మనం మీటర్లో మనం చెక్ చేసిన శాలినిటీకి కొంచెం డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది 0.001 అంటే 0.023 వాడు చెప్తే వాడి మీటర్కి మన మీటర్కి 0.022 కానీ 24 కానీ ఉంటే పర్లా. అంతకంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం ఫిషెస్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డ్రిప్ రెగ్యులేషన్ చేయకపోతే ఖచ్చితంగా ఫిషెస్కి డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకనే వాడు వాటర్ మనం అడగటం బెటర్. ఒకవేళ వాటర్ అడగని పక్షాన ఏం చేయాలి దానికి కూడా ఈ వీడియోలో చెప్తానండి, ఫాలో అవుతానండి. ఒకవేళ వాటర్ వాడు పంపలేదు, మనం లోపల ఉన్న బ్యాగ్లో ఉన్న వాటర్ని తీసి మనము ఎలా చెక్ చేయాలి, ఈ బ్యాగ్లో ఉన్న వాటర్ తీసి ఎలా శాలినిటీ చెక్ చేయాలి అది కూడా చెప్తానండి ఈ వీడియోలోనే. ఓకే, ఇప్పుడు మీరు స్టెప్స్ ఏంటంటే ఇందులో ఫాలో అవ్వాల్సినవి ఇంతకుముందు చెప్పాను.
ఫస్ట్ అనేది ఫిషెస్ని కదిలీయకూడదు, స్పీడ్గా వచ్చిన ఫిషెస్ని కదిలీయకుండా ఒక ప్లేస్లో పెట్టాలని. తర్వాత లైట్ సంగతి చూసుకోవాలి, హై లైట్ లేకుండా లో లైట్తో దాన్ని తీసుకుంటూ రావాలి. తర్వాత నార్మల్ ప్రొసీజర్ గిన 2 days లోపు గిన బ్యాగ్ వచ్చినట్లయితే ఓకే, డ్రిప్ ఎక్లిమేషన్ చేసుకోవాలి. అది 20 minutes నుంచి 30 minutes. చేసే ముందు టెంపరేచర్ ఎక్లిమేట్ చేయాలి. టెంపరేచర్ ఎక్లిమేట్ అంటే ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టేస్తే ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలకి ఈ వాటర్ యొక్క టెంపరేచర్ మ్యాచ్ అవుతుంది. తర్వాత బ్యాగ్స్ ఓపెన్ చేసేసి ఈ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో ఇందులో పోయికోకుండా బ్యాగ్ సైడ్ అనేది ఇట్లాంటి ఒక కప్ తీసుకొని పోయాలి. ఇట్లాంటి ఒక టబ్ లాంటిది తీసుకొని, నేను చెప్తాను దాన్ని ఎలా ఏంటని, తీసుకొని డ్రిప్ ఎక్లిమేట్ అనేది మనం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చేయాలి. ఓకే, 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చేయాలి. లైట్ ఎందుకు వాడకూడదు అంటే, ఒకటి స్ట్రెస్ గురైతేను మెరైన్ వెల్వెట్, ఇది ఒక భయంకరమైన రోగం అండి మెరైన్ ఫిషెస్కి. అది ఒకవేళ ఉన్నట్టంటే ఆ ఫిషెస్కి అవి లైట్ సెన్సిటివ్. లైట్ చూడంగానే అవి చాలా ఇబ్బంది పడతాయి. అవి లైట్ సెన్సిటివ్. ఆ డిసీజెస్ ఉన్న ఫిషెస్ అన్నీ కూడా లైట్ సెన్సిటివ్. లైట్ పడంగానే చాలా ఒక విధమైన డిస్కంఫర్ట్ వాటిల్లో వస్తుంది. అందుకోసం లైట్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫిషెస్ అండి, ఇదిగోండి, వీళ్ళు పంపించేది ఎట్టి పరిస్థితుల్లో డ్యూయల్ కవర్ వేసి పంపిస్తారండి. డ్యూయల్ కవర్, మీరు డ్యూయల్ కవర్ని లోపల పెడతా అన్నా ఓకే, లేదు కాదు తీసి సింగిల్ కవర్లు పెడతా అన్నా సరే ఓకే. సింగిల్ కవర్ పెడితే మనకు ప్లస్ ఏమవుతుందంటే, ఇందులో లీకేజ్ ఏమన్నా ఉంటే ఆ వాటర్ బయటకు వస్తుంది. లీకేజ్ ఏమన్నా అంటే ఆ బ్యాగ్కి ఈ బ్యాగ్కి మధ్యలో బయటకు వస్తుంది. లీకేజ్ లేకపోతే మనం సింగిల్ కవర్ పెట్టచ్చు. లీకేజ్ ఏమన్నా ఉంది అనిపిస్తే మాత్రము మీరు డ్యూయల్ కవర్తో పాటు ఇందులో ఇట్లా పెట్టేయండి టెంపరేచర్ ఎక్లిమేట్ చేయడానికి. ఇది ప్రొసీజర్. టెంపరేచర్ ఎక్లిమేట్ అయిన తర్వాత నేను డ్రిప్ ఎక్లిమేషన్ చూపిస్తాను. అట్ ది సేమ్ టైం లోపల ఉన్న వాటర్ని మనకు ఆక్సిజన్ టచ్ కాకుండా ఎట్లా బయటకు తీయాలో కూడా నేను ఇందులో చూపిస్తాను. ఓకే, చూస్తూ ఉండండి. ఫస్ట్ టెంపరేచర్ ఎక్లిమేట్ చేయాలండి. ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుందండి. 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత నేను వీడియోకి మీకు మళ్ళీ కంటిన్యూ చేసి చూపిస్తాను. ఓకే, నేను ఈ బ్యాగ్ అయితే లోపల ఏమీ మనకు ఇది బ్రేక్ అయినట్టు ఏం లేదండి. అందుకనే పై కవర్ ఓపెన్ చేస్తున్నాను. పై కవర్ ఓపెన్ చేసేసి లోపల కవర్తో నేను టెంపరేచర్ ఎక్లిమేట్ చేస్తాను. చూపిస్తాను అది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇది ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, నెక్స్ట్ కవర్ ఓపెన్ చేసి పెట్టాను. ఇందులో నా లక్ ఏంటంటే, నాకైతే ఇది మనకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 30 hours బిలో పట్టిందండి. కరెక్ట్ 30 hours పట్టింది. కాబట్టి నేను డ్రిప్ ఎక్లిమేట్ అయితే చేసుకోవచ్చు. డ్రిప్ ఎక్లిమేట్ అనేది చేసుకోవచ్చు. నార్మల్గా 48 hours దాటితే డ్రిప్ ఎక్లిమేట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది. అదే మీకు చెప్పింది ఇందాక. ఇప్పుడు ఇందులో ఇది ఒకవేళ ఎక్కువ అవర్స్ పట్టింది అనుకోండి, ఇందులో అదృష్టం ఏంటంటే లోపల ఉన్న కవర్ మనకు లీక్ ఉంది. ఆ వాటర్ ఇందులో కొంచెం బయటకు వచ్చింది. రెండో కవర్లో బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది లోపల ఇట్లా పెట్టేస్తామండి. ఇదిగోండి, ఇది పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది టెంపరేచర్ ఎక్లిమేట్ అవుతూ ఉంటుంది. ఈ కవర్ మూతి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పోనీకండి, ఎందుకంటే వాటర్ లీక్ అయింది కాబట్టి. రెండో కవర్లో లోపల ఉన్న కవర్లో లీకేజ్ ఉంది. ఇది బయట ఉన్న కవర్. 2 సంచులు వేస్తారని చెప్పాను కదండి. ఇది ఇప్పుడు టెంపరేచర్ ఎక్లిమేట్ అయిన తర్వాత మనకి ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే, లోపల ఉన్న ఫిషెస్ని ఆ కవర్ని ఓపెన్ చేయకుండానే నాకు రెండో కవర్లో ఉన్న వాటర్ని తీసి నేను శాలినిటీ చెక్ చేసుకోవచ్చు. లేదు కాదు, ఇప్పుడు మనకు 2 కవర్లు లీక్ లేవు. అప్పుడేం చేస్తాము, బయట ఉన్న కవర్ తీసేస్తాము, లోపల ఉన్న కవర్ని ఇంతే మన టెంపరేచర్ ఎక్లిమేషన్కి పెడతాము. కానీ మనకు అందులో ఉన్న లోపల ఉన్న కవర్లో వాటర్ యొక్క శాలినిటీ మనకు తెలియాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే, నార్మల్గా టెంపరేచర్ ఎక్లిమేట్ అయిన తర్వాత చిన్న గుండు సూది లాంటిది ఏదైనా తీసుకొని, బాక్స్ టేప్ ఉంది కదా మీకు, బాక్స్ ప్లాస్టర్, అది తీసుకొని ఏం చేస్తారంటే, లోపల ఉన్న బ్యాగ్కి చిన్న ఒక పంచర్ చేసేసి వాటర్ ఏదైనా చిన్న ఒక కప్పులో కలెక్ట్ చేయండి. ఇమీడియట్గా దానికి ప్లాస్టర్ వేసేయండి. ఆ హోల్ అనేది బుడిపెట్టేట్టుగా ప్లాస్టర్ వేయండి. అప్పుడు మీకు లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకి రాదు, లోపల ఉన్న వాటర్ ఎంతో కొంత మీకు బయటకి వస్తుంది. ఆ వచ్చిన వాటర్లో మీరు శాలినిటీ చెక్ చేసుకొని, ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ అంటే మీరు సాల్ట్ వాటర్ని కలపటమా, అంటే మీరు శాలినిటీ మీ దాంట్లో తక్కువ ఉంటే పెంచుకోవటమా, లేదా ఎక్కువ ఉంటే తగ్గించుకోవటం అనేది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఎప్పుడంటే 48 hours దాటిన వాళ్ళ తర్వాత, 48 hours ట్రాన్స్పోర్టేషన్ దాటిన తర్వాత. బిలో 48 hours ఇంకొక 12 hours అటు ఇటు, 2.5 రోజుల లోపు అయితే మనకి ఇబ్బంది లేదండి. 2.5 రోజులు దాటిన తర్వాత మాత్రము ఇబ్బంది. ఇది మెయిన్ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాల్సింది. ఓకే, ఇది నాది డ్రిప్. ఇప్పుడు మన టెంపరేచర్ ఎక్లిమేట్ అవుతుంది. ఇది ఒక 30 minutes నేను వదిలేస్తాను. తర్వాత నేను డ్రిప్ ఎక్లిమేషన్ ఎలా చేస్తానని చూపిస్తాను. ఓకే, డ్రిప్ ఎక్లిమేట్ ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఎప్పుడు ఫాలో అవ్వకూడదు అనేది వీడియో ఇందులో క్లియర్గా పెట్టానండి. మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెడతా ఉండండి.
డ్రిప్ ఎక్లిమేషన్ చేసుకోలేని వాళ్ళు, అంటే చేయలేని వాళ్ళు, చేయడానికి వీలు కాని వాళ్ళు, 3 రోజులు దాటింది చేయడానికి వీలు కాదు, అప్పుడు టెంపరేచర్ ఎక్లిమేట్ చేసి లోపల ఉన్న బ్యాగ్కి చిన్న పంచర్ చేసి ఆ వాటర్ ఎంతో కొంత ఒక 5 ml బయటకు వచ్చేటట్టుగా చిన్న కప్లో కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా దానికి ప్లాస్టర్ వేసేసి ఇంకా మనం బయట ఉన్న మన వాటర్ యొక్క శాలినిటీని మ్యాచ్ చేసేటట్టు చూసుకోవాలి. వాడు పంపించిన వాటర్కి మన వాటర్కి శాలినిటీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని వన్స్ మ్యాచ్ అయిన తర్వాత ఇమీడియట్గా లోపల ఉన్న బ్యాగ్లో ఉన్న ఫిషెస్ని తీసి ఎక్లిమేషన్ చేయకుండా ఇమీడియట్గా ఇందులో కలిపేయాలి వాటర్ ఎక్కువ రాకుండా. అది మీరు నెట్తో కలుపుతారా చేత్తో కలుపుతారా ఫిషెస్ని వదులుతారా అనేది మీ ఇష్టము. నెట్తో వాడేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త పడండి. ఏంటంటే పెద్ద పెద్ద ఫిషెస్ కొంచెం ఈ మెరైన్ ఫిషెస్లో ఏంటంటే స్పైక్స్ ఎక్కువ ఉంటాయి చాలా వాటికి. అవి లోపల ఇరుక్కొని పోయి ఫిష్ డ్యామేజ్ అవ్వటము, ఫిష్ అటు ఇటు కదిలి ఇబ్బంది పట్టము. ఓకే, అంతేకాక మన వాళ్ళు చేత్తో తీసినప్పుడు సడన్గా ఇట్లా జార విడిచేయటం, అంటే ఎక్కడ పెట్టి జార విడిచేయటం, అది కింద పట్టము, హైట్ ఎక్కువ ఉన్నప్పుడు కింద పడి డ్యామేజ్ అవ్వటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అట్లా మీరు తొందరపడకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే స్మూత్గా మంచి గ్లౌజ్ తీసుకున్నట్లయితే మాత్రం గ్లౌజ్తో లేటెక్స్ గ్లౌజ్ మాత్రం వాడకండి. నార్మల్ గ్లౌజ్లు వేసుకొని ఫిషెస్ని జాగ్రత్తగా టైట్గా బై హ్యాండే పట్టుకొని వదులుతా అంటే వదలండి. ఒకవేళ నెట్ కింద వాడతారనుకుంటే మీరు పెద్ద నెట్ కాకుండా బ్రెయిన్ స్ట్రింప్స్ నెట్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రింప్ నెట్తో ఫిష్ పట్టండి. చిన్న ఫిషెస్ అయితే, పెద్ద ఫిషెస్కి అయితే నేను చెప్పలేనండి, అది మీరు బై హ్యాండ్ వేస్తారా బై నెట్ వేస్తారా మీ ఇష్టము. కానీ జాగ్రత్త తీసుకోండి, ఏదైనా ఫిష్కి డ్యామేజ్ కాకుండా టబ్లోకి వదిలే ప్రొసీజర్ అయితే చూసుకోండి. ఓకే, ఇది ఎక్లిమేషన్ చేయలేని వాళ్ళు. ఎక్లిమేషన్ చేసేవాళ్ళు ఇంకా ప్రొసీజర్ అనేది రిమైనింగ్ ఉంది, నేను చూపిస్తాను. ఎక్లిమేషన్ చేసేవాళ్ళు ఏంటంటే ఇదిగోండి, ఒక పైప్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక పైప్, ఈ పైప్కి ఈ చివరి మాత్రం కంట్రోల్ ఉంటుందండి, కంట్రోలర్ ఉంటుంది. ఇది వాటర్ బొట్లుగా పట్టడం కోసం. ఇదేమో ఇందులో పెడతాం మన వాటర్లోకి. ఈ ఎక్లిమేషన్ చేసేదేమో ఇది ఇప్పుడు ఈ కంటైనర్లో నేను ఎక్లిమేట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ ఫిషెస్ వాటర్ మొత్తం ఇందులో పోసి ఫిషెస్తో సహా పోసి ఇందులో ఇంక ఇట్లా పెడుతుంటే 1 by 1 బొట్టు పడుతూ ఉంటుంది. స్పీడ్గా వదులుకోకుండా 1 by 1 డ్రాప్ పడుతూ ఉంటుంది. అది ఎంత చేయాలి ఏందని కూడా నేను చూపిస్తానండి. ఎన్ని డ్రాప్స్ ఎంతసేపు చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. ఓకే, ఇదిగోండి ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ లీక్ అయిన వాటర్ అండి ఫస్ట్ కవర్లో నుంచి. అంటే వాస్తవానికి లీక్ అయిన వాటర్ అని చెప్పడానికి లేదు, వాళ్ళు ఫిల్ చేసేటప్పుడే 2 కవర్లు పెట్టి లోపల లాగుతారు. ఎంతో కొంత దీనికి టచ్ అయిన వాటర్ ఇందులో కలుపుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ ఇందులో నేను పోస్తున్నాను ఇంకో గ్లాసులో. ఇది బ్యాగ్లో ఉన్న వాటర్, అంటే వాళ్ళ ట్యాంకులో ఉన్న వాటరే ఇది. మీకు ఈ బ్యాగ్లో ఏ వాటర్ అయితే ఉందో ఆ వాటర్ కూడా లేదు. కొంతమంది ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే 2వ కవర్లో ఆల్రెడీ కొంత వాటర్ ఇక్కడ వరకు కొంచెం వేసేసి ఆ తర్వాత ఈ కవర్ని పెడతారండి. అవి ప్రొఫెషనల్స్ తెలుసు, వీళ్ళు ఎక్కువసేపు పట్టేటట్టయితే డ్రిప్ ఎక్లిమేషన్ చేయలేరు, అందుకోసం డైరెక్ట్గా శాలినిటీని చెక్ చేసుకుంటారని చెప్పేసి తెలుసు ప్రొఫెషనల్స్కి, అలా వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ మీకు దొరకలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బ్యాగ్లో మీకు వాటర్ రాలేదు, ఇప్పుడు ఇందులో ఉన్న వాటరే మనం తీయాలి. ఎలా తీస్తారు అంటే మీరు ఒక పిన్ తీసుకోండి, ఒక చిన్న పిన్ తెలుసు కదా, గుండు సూది తీసుకొని చిన్నది ఇక్కడ ఒక అట్లా పంచ్ కొట్టేసి వాటర్ అనేది కలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక కప్లో, ఇలాంటి ఒక కప్లో కలెక్ట్ చేసుకోండి. ఎంతవరకు మన శాలినిటీ చెక్ చేయడానికి కావాల్సిన ఎంతో అంత. ఇమీడియట్గా దీనికి ప్లాస్టర్ వేసేయండి, వాటర్ లీక్ అవ్వకుండా ప్లాస్టర్ వేసేయండి. అప్పుడు మనకు లోపల ఉన్న వాటర్ అనేది కొంత బయట ఉంటుంది, దాని శాలినిటీ చెక్ చేయొచ్చు. శాలినిటీ చెక్ చేసేటప్పుడు రకరకాల శాలినిటీ మీటర్స్ ఉన్నాయండి, నేను చెప్పాను. అందులో రిఫ్రాక్టరీ మీటర్ అయితేనే మనం శాంపిల్ తీసుకొని దాంట్లో వేసి శాలినిటీ ఎంత ఉందని చెక్ చేయొచ్చు. మిగతా శాలినిటీ మీటర్స్ అన్నిటికి కూడా నేను చెప్పే ప్రొసీజర్ పనికిరాదు. ఓకే, అందుకని రిఫ్రాక్టోమీటర్కి అయితే మనకు తేలిక, ఒక్క డ్రాప్ ఉన్నా సరే అందులో శాలినిటీ ఎంత ఉందని చెక్ చేయొచ్చు. ఓకే, అట్లా మనము డ్రిప్ ఎక్లిమేషన్ చేయలేని వాళ్ళైతే ప్రొసీజర్ అయితే అది వాటర్ బయటకు తీసి శాలినిటీ చెక్ చేసుకోవచ్చు. లేదా ఆ 2వ కవర్లో మనకి ఏమైనా వాటర్ లీక్ అయితే ఆ వాటర్ ద్వారా శాలినిటీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డ్రిప్ ఎక్లిమేషన్ చూపిస్తానండి మీకు. డ్రిప్ ఎక్లిమేషన్ చూపిస్తాను. ఈ కవర్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేశాక తీస్తాను. కవర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ కవర్లో ఉన్న వాటర్ నేను ఇందులో పోసుకుంటున్నాను. ఓకే, ఇందులో పోసుకుంటున్నాను. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎత్తిపోయటము, ఇలాంటివన్నీ చేస్తారండి. మీరు ఇలాంటి ప్రయోగాలు ఏం చేయకండి. ఓకే, స్లోగా ఫిషెస్ కూడా అందులోకి వచ్చేటట్టుగా మీరు కానీ లిఫ్ట్ చేయండి స్లోగా. ఇలా దీనివల్ల ఏంటంటే ఫిష్ అనేది ఎటు కూడా పైకి ఉండటానికి ట్రై చేస్తుంది, లోపల ఉండటానికి ట్రై చేస్తుంది, అది కిందకి రావడానికి ట్రై చేయదు. ఓకే, కాసేపు ఇంట్లో ఇప్పుడు మనం ఇందులో పెట్టాం కదా, ఇప్పుడు ఈ పైప్ ఉంది, నేను ఆల్రెడీ కవర్ తీసాను. ఆ కవర్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో ట్రాష్లో వేసేయండి, అవి మీకు ఎందుకు పనికిరావు. అవి ఇంట్లో ఉంచుకోకండి, ట్రాష్లో వేసేయండి. మళ్ళీ కడిగి వాడడం అట్లాంటి ఏం చేయొద్దు. మీరు మెయిన్ ఎక్వేరియం దాన్ని టచ్ చేసి కలుపుతారు. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ పైప్ అనేది ఒకటి
ఇందులో వేసి డ్రిప్ ఎక్విప్మెంట్ చేసేటప్పుడు ఇది లోపల కొంచెం వెయిట్ ఏమైనా పెడతా అంటే పెట్టండి. నాకు ఇక్కడైతే ప్లాస్టిక్ పీవీసీ పైపు ఉన్నాయి, పెట్టేసాను. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఎయిర్ సర్చ్ చేయాలి. మామూలు మనందరికీ తెలిసిన ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు ఇదిగోండి డ్రిప్ అనేది టూ మచ్గా కాకుండా ఇదిగోండి డ్రాప్ పడుతుంది చూసారా, ఈ డ్రాప్ జస్ట్ ఒక డ్రాప్ స్లోగా పడుతుంది. ఇదిగోండి చూడండి, డ్రాప్ అలా పడుతుంది. ఓకే, ఇది చాలా స్లో ప్రొసీజర్ అండి. మీరు ఎంత టైం కావాలనుకుంటే అంత టైం తీసుకోండి. ఓకే, అదిగోండి డ్రాప్. ఈ డ్రిప్ ఎక్లిమేషన్ చేయడానికి టైం ఎంతసేపు కావాలి అంటే ఫస్ట్ ఒక 2 to 3 minutes కొంచెం స్లోగా 1 by 1 డ్రాప్ పడినివ్వండి. పాస్ చేస్తున్నానండి ఒక 2 to 3 minutes వరకు. ఓకే, ఇంకోండి 2 to 3 minutes అయింది. ఇప్పుడు మనం డ్రిప్ ఎక్లిమేషన్ కొంచెం స్పీడ్ పెడుతున్నానండి. డ్రాప్స్ ఎక్కువ పడుతుంది. ఇది ప్రొసీజర్, డ్రాప్స్ ఎక్కువ పడుతుంది. ఈ డ్రాప్స్ ఎంతసేపు పడాలి అంటే మనకు ఒక 20 minutes నుంచి 30 minutes అండి. అది ఎంతవరకు ఫిల్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఈ వాటర్ ఎంతైతే ఉందో ఇంతవరకు ఫిల్ అవ్వాలి. మామూలుగా అయితే ఇంత వాటర్ తీసుకోకూడదు, తగ్గించుకోవాలి. ఇంత వాటర్ ఫిల్ అయితే ఏంటంటే అప్పుడు వాళ్ళు పంపించిన వాటరు మనం పంపించిన వాటరు ఇందులో ఈ ట్యాంకులో సగం ఉంటాయి. 50%. ఓకే, ఈ 50% ఉన్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ డ్రిప్ ఎక్లిమేషన్ ఆపేసి ఇందులో ఇంకొక సగం వాటర్ నిండిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ 50% వాటర్ తీసేయాలి. ఇంకొక 50% వాటర్ తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం డ్రిప్ ఎక్లిమేషన్ చేస్తాం. అంటే ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం చేసినప్పుడేమో ఇక్కడ వరకు వచ్చినప్పుడేమో 50% వాళ్ళ వాటర్ ఉంటాయి, 50% మన వాటర్ ఉంటాయి. అందులో సగం తీసేస్తాం. మళ్ళీ ఇక్కడ వరకు వస్తాయి కదా, మళ్ళీ మనం డ్రిప్ ఎక్లిమేషన్ చేస్తాం. మళ్ళీ ఇంతవరకు ఈ ప్రొసీజర్ ఏంటో నేను చూపిస్తాను. ఓకే, ఇంతవరకు. అప్పుడేమవుతుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళ వాటర్ 25%కి పడిపోతుంది, మన వాటర్ 75% ఉంటుంది. ఓకే, డ్రిప్ ఎక్లిమేషన్ చేసే ప్రొసీజర్ అయితే ఇది మనము నేను టైం తీసుకుంటానండి. కొంచెం ఇక్కడ వరకు వాటర్ వచ్చే టైం తీసుకుంటాను. డ్రిప్ ఎక్లిమేట్ అవ్వనివ్వండి స్లోగా. నేను తర్వాత మీకు వీడియో తీసి రిమైనింగ్ ప్రొసీజర్ ఏం చేయాలని చూపిస్తాను. ఓకే, ఈ డ్రిప్ ఎక్లిమేట్ అయ్యేటప్పుడు దీనికి 80% ఒక క్యాప్ పెట్టి ఉంచండి. ఏంటంటే ఫిషెస్ అనేవి ఎగురుతాయి. ఎగరనీయకుండా అట్లా క్యాప్ పెట్టి ఉంచండి. ఓకే, ఈ వాటర్ నేను పారబోయటమేనండి. నేను డ్రిప్ ఎక్లిమేట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ వాటర్తో పని లేదు. నార్మల్గా డ్రిప్ ఎక్లిమేట్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఆ కవర్లోనే ఉంచి దీని శాలినిటీ చెక్ చేసుకోవాలి. శాలినిటీ చెక్ చేసుకొని ఈ శాలినిటీ మన టబ్లో ఉన్న శాలినిటీ లేదా క్వారంటైన్ యూనిట్లో ఉన్న శాలినిటీ మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక 0.001% డిఫరెన్స్తో, అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, అంతవరకు శాలినిటీ తీసుకొచ్చి అప్పుడు డైరెక్ట్గా ఫిష్ అందులోకి వేయచ్చు. ఓకే, ఇది డ్రిప్ ఎక్లిమేట్ చేయలేని వాడికి. నాకైతే తక్కువ టైమే పట్టింది ట్రాన్స్పోర్ట్కి, కాబట్టి నేను డ్రిప్ ఎక్లిమేట్ చేస్తున్నాను. ఓకే, ఈ డ్రిప్ ఎక్లిమేట్ అనేది మనం ఎంతసేపు చేస్తామనేది మీ ఇష్టం అండి. మ్యాక్సిమం టైం అయితే 45 minutes, కొంతమంది 2 or 3 hours చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంత అవసరం లేదు. మీరు టైం ప్రకారం అనుకుంటే ఒక 35 minutes to 40 minutes, లేదంటే 15 to 20 minutes అయినా సరిపోతుంది. ఓకే, 15 to 20 minutes అయినా సరే సరిపోతుంది. ప్రొసీజర్ అయితే ఇదండి. నేను ఈ వాటర్ ఫిల్ అయ్యాక చూపిస్తాను. ఓకే, ఇదిగోండి డ్రిప్ ఎక్లిమేట్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉన్న వాటర్ కొంచెం అయింది. ఇంకొంచెం సేపు అయితే ఇక్కడికి అవుతుంది. మీరు ఇలాగైనా చేయొచ్చు, ఈ లోపల చేయొచ్చు. ప్రొసీజర్ ఇంకేంటి అంటే ఇంతవరకు అయిన తర్వాత ఇది ఆపేయండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కొంచెం పారబోయండి. అది ఎలా చేస్తారు ఏంటనేది స్లోగా మీ ఇష్టము. స్మూత్గా తీసుకుని వెళ్ళి పారబోస్తారా ఎలా అనేది మీ ఇష్టం. నేనైతే దీన్ని వాటర్ని బయట డ్రాప్ చేసి వస్తాను. నేను జాగ్రత్తగా డ్రాప్ చేసి వస్తాను. మీరైతే ఇందులో తీసేయాలి. మామూలు బై హ్యాండ్తో తీస్తారా ఎలా తీస్తారని మీ ఇష్టము. ఓకే, ఇదిగోండి నేను వాటర్ ఇంతవరకు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ డ్రిప్ ఎక్లిమేట్ చేస్తున్నాను. ఓకే, ఈ సెకండ్ టైం పెట్టినప్పుడు మాత్రం కొంచెం స్లోగా పెట్టండి, మరీ స్పీడ్గా పెట్టద్దు. ఓకే, కొంచెం స్లోగా, ఇది టైం తీసుకునేటట్టుగా. ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా 75% మన వాటర్ అవుతుంది.
25% వాళ్ళ వాటర్ అవుతుంది ఇలా చేయటం వల్ల. వాళ్ళ వాటర్ అవుతుంది, 75% మన వాటర్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ హాఫ్ వరకు వచ్చే వరకు ఉంచుకొని ఇంకా మనము ఫిషెస్ని లోపల రిలీజ్ చేయొచ్చండి. అది కూడా చూపిస్తాను అలా రిలీజ్ చేయొచ్చని. ఓకే, డ్రిప్ ఎక్లిమేషన్ ప్రొసీజర్ అయితే ఇదండి. డ్రిప్ ఎక్లిమేషన్ ప్రొసీజర్ అయితే ఇది. ఓకే, నేను నా సెంటర్ పంపించిన వాటర్ని టెస్ట్ చేశానండి. శాలినిటీ వచ్చేసి 1.031 ఉంది. అది 2 months శాలినిటీ. ఎందుకు అలా ఉంది అంటే ట్రాన్స్పోర్టేషన్లో వచ్చినప్పుడు ఒకటి హీట్ వల్ల మనకి ఎవాపరేషన్ జరుగుతుంది వాటర్, దానివల్ల శాలినిటీ రైజ్ అవుతుంది. లేదనుకుంటే తన ట్యాంకులో అయినా సరే శాలినిటీ ఎక్కువగా ఉండొచ్చు. క్లౌన్ ఫిష్ అనేది తట్టుకుంటుందండి, హార్డ్ ఫిష్ ఇది రకరకాల శాలినిటీస్ వరకు తట్టుకుంటుంది. 1.0336 వరకు కూడా తట్టుకుంటుంది. ఆ రేంజ్ దీనికి ఉంది. ఓకే, డ్రిప్ ఎక్లిమేషన్ ప్రొసీజర్ అయితే ఇదండి. ఇంకా నేను ఫిషెస్ని ఇక్కడ వరకు అయిన తర్వాత ఫిషెస్ని లోపలికి వదలటమే. ఇక రెండో విషయం ఏంటి అంటే మనము ఈ ఫిషెస్ని ఫస్ట్ రోజే క్వారంటైన్ ట్యాంక్లోకి వదిలిన తర్వాత ఇమీడియట్గా మెడిసిన్ వేయకండి. ఒక 1 day అట్లా వదిలేయండి. కొంచెం 1 day వదిలేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫ్రీ అవుతుంది, సెట్ అవుతుంది ఫిష్. తర్వాత మనం మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ డ్రిప్ ఎక్లిమేట్ అయ్యాక ఇంక రిలీజ్ చేసి చూపిస్తానండి. ఓకే అండి, నేను డ్రిప్ ఎక్లిమేట్ చేశాను. ఇది ఇంకా సరిపోతుందండి. ఇంకా ఆల్మోస్ట్ ఎందుకంటే క్లౌన్ ఫిష్ హార్డ్ ఫిష్ కాబట్టి నేను టూ మచ్గా తీసుకోవట్లేదు. మీరు కానీ చేసేటట్టే సెన్సిటివ్ ఫిష్ అని ఉంటే చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫిష్ని లోపలికి వదలటండి. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మీ ఇష్టము. ట్రైన్ స్ట్రింప్ నెట్తో వేస్తారా మామూలుగా వేస్తారా మీ ఇష్టం. నేనైతే బై హ్యాండే వేస్తాను అనుకుంటున్నాను. అయితే నాకు కొంచెం తేలిక. ఇదిగోండి, నేను ఫిష్ అయితే లోపలికి వదిలేసాను. కొంచెం టైం పడుతుంది ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడటానికి, కొత్త ఎన్విరాన్మెంట్కి. కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ అండి. ఇంకొక 1 day ఆగిన తర్వాత నేను క్వారంటైన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తానండి. అంతవరకు అయితే ప్రజెంట్ ఏం లేదు ఇంకా. ఓకే, ఫిష్ స్లోగా ఇప్పుడే సెట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇదండి ప్రొసీజర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసము. ఓకే, నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడతానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.